ప్రయత్నం చేద్దాం. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలను చూడకుండా సుమారుగా ఒక 4 వ్యక్తులు తాగి మరి ఆ జీపును అడ్డుకోవడము, తర్వాత కూడా నేను అడుగుతున్నా మీకు ఏం కావాలి, ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి మా మాటలు లెక్క చేయకోకుండా చాలాసేపు అక్కడ విరంగం చేసి తర్వాత మా మరిది వెంకటరామరెడ్డి ఎంపీపీ గారైన స్కార్పియన్ అనే అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది. ఇవన్నీ గతంలో కూడా కరెక్ట్గా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా భర్త ఉన్నప్పుడు కూడా మా ఇంటి మీద ఉన్న జీపును కూడా ఇలాగే అద్దాలు వలగొట్టి కారు ధ్వంసం చేసిన పరిస్థితి ఏర్పడింది. అది జరిగిన కొన్ని నెలలకే మళ్ళీ మా భర్తను హత్య చేయడం కూడా జరిగింది. అంతో పాటు సాంబశివుని కూడా ఇద్దరిని చంపడం జరిగింది. ఆ ఇంటెన్స్ ఈరోజు చూస్తుంటే ఈ విధంగానే వాళ్ళు ఏదో పథకం అన్నారు. అమాయకులని ఈ కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే అయినాడు. తర్వాత ఇప్పుడు శ్రీదేవమ్మ అన్ని గ్రామాలు తిరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి ఒక అమాయకులైన వాళ్ళని అందరినీ కూడా ఈరోజు పోగు చేసి గ్రామంలో అడ్డుకోండి అని చెప్పి జరిగిందా ఆయన ఒకసారి దృష్టి పెట్టాలి. ఆయనకు తెలిసి చేశారో తెలియక చేశారో ఇంటెన్స్ అయితే నిన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది. ఖచ్చితంగా కూడా హతమార్చేందుకు ఒక పథకం నిన్న సేమ్ మా భర్త ఉన్నప్పుడు ఎలాగైతే అద్దాలు పగలగొట్టి ఎలాగైతే కొన్ని నెలలకే హతమార్చారో మా భర్తని, అలాగే ఈ రోజు కూడా అలాగే కుట్రతోనే మా అద్దాలు పగలగొట్టడము, మళ్ళా కూడా మా భర్తను ఎలాగే చంపాలో అలాగే మమ్మల్ని కూడా చంపాలని చెప్పేసి ఈరోజు కుట్ర పడుతున్నారు. ఏదేమైనా కూడా కేఈ శ్యాంబాబు గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏదైనా కూడా ఇన్సిడెంట్ జరిగి ఏదైనా కూడా జరిగితే నాకు మాత్రము నా కుటుంబంలో నా మరిదికి కానీ నా బావ కానీ ఏది జరిగినా నువ్వే బాధ్యత వహించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబు గారే బాధ్యత వహిస్తారు. ఎందుకంటే అమాయకులైన వాళ్ళని రెచ్చగొట్టి తాపిచ్చి మరి ఒక మహిళ పైన దాడి చేయించడం ఏ విధంగా చూడాలి? ఇవన్నీ సంఘటనలు గతం గుర్తొస్తుంది మాకంతా కూడా. గతంలో ఇలాగే చేశారు, మా భర్తను హత్య చేశారు. ఈ రోజు కూడా మమ్మల్ని ఇలాగే మా కారు అద్దాలు పలగొట్టారు. తర్వాత ఎవరిని చంపుతారో, శ్రీదేవమ్మని చంపుతారో, తర్వాత ఎవరిని మా ఇంట్లో బలి తీసుకుంటారో మాకు భయం వేస్తుంది. ఏం జరిగినా నెక్స్ట్ ఖచ్చితంగా మీరే దానికి బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా కేఈ శ్యాంబాబు గారికి తెలియజేస్తున్నాను. మరి మీ యొక్క ప్రచారం